హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు వీడియోలో చూస్తున్నటువంటి ఈ ఫ్రాక్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఫుల్గా ఈ వీడియోలో అయితే మీకు చూపించేస్తాను. దానికోసం నేను 1 మీటర్ అయితే నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసుకున్నానండి. బాడీ పార్ట్ కోసం అయితే తీసుకున్నాను. నేను ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది. ప్లెయిన్ నెట్ వచ్చేసరికి 20 మీటర్స్ అయితే తీసుకున్నానండి. లేయర్ లాగా 3 లేయర్స్ అయితే నేను వేసి స్టిచ్ చేద్దాం కదా అని చెప్పేసి 20 మీటర్స్ అయితే తీసుకున్నాను. సాటిన్ వచ్చేసరికి 4 మీటర్స్ అయితే తీసుకున్నాను. బాడీ పార్ట్కి 1 మీటరు, బాటమ్ పార్ట్కి వచ్చేసరికి 3 మీటర్స్ అని చెప్పేసి 3 మీటర్స్ వచ్చేసరికి క్రేప్ అయితే తీసుకున్నానండి. బాడీ పార్ట్కి కాటన్ అయితే తీసుకున్నాను 1 మీటరు. కెన్ నెట్ వచ్చేసరికి 3 మీటర్స్ అయితే తీసుకున్నానండి. దీన్ని మధ్యలో కటింగ్ చేసి మొత్తం 6 మీటర్స్ లెక్క నేను వేద్దాం కదా అని చెప్పేసి 3 మీటర్స్ అయితే తీసుకున్నాను. లేయర్ డిఫరెంట్ తెలియడం కోసం అని చెప్పేసి కెన్ పట్టి కూడా తీసుకుని వేసానండి. ఇప్పుడు కటింగ్లోకి అయితే వెళ్ళిపోదామండి. నేను తీసుకున్నటువంటి ఆ 1 మీటర్ ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ కాటన్ ఫ్యాబ్రిక్ నేను ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే వేసాను. బాడీ పార్ట్ కటింగ్ కోసం అయితే నేను ఈ విధంగా 4 ఫోల్డ్స్ అయితే వేసానండి. ఎడ్జెస్ సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. బాడీ పొడవు వచ్చేసరికి 15 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. ఒక 1/2 ఇంచు పైకి కిందకి ఖర్చుల్లోకి వెళ్ళిపోయిన బాడీ వచ్చేసరికి పొడవు వచ్చేసరికి 14 ఇంచెస్ అయితే మనకు మిగులుతుంది. దానికోసం నేను 15 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నేను వీడియోలో ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తున్నానో అదే విధంగా మార్కింగ్ పెట్టుకుని ఒక లైన్ అయితే గీసుకోవాలి. చెస్ట్ లూజ్ వచ్చేసరికి నాకు 9 ఇంచెస్ అయితే వచ్చిందండి. 9 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాను. నడుము లూజ్ వచ్చేసరికి 8 ఇంచెస్ అయితే వచ్చింది. అందుకని 8 ఇంచెస్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టుకుని డాట్స్ కోసం అయితే ఒక 1 ఇంచ్ అయితే పెట్టుకున్నానండి. ఒక 2 ఇంచెస్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే పెట్టాను. అదేవిధంగా పై వైపున కూడా ఒక 2 ఇంచెస్ అయితే ఖర్చుల కోసం అయితే ఇచ్చానండి. ఆ డాటు ఈ డాటు కూడా కలుపుకుని ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ అయితే చూద్దామండి. నెక్ కోసం నేను 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్ షోల్డర్ కలిపి 7 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. సేమ్ అదే 7 ఇంచెస్ ఆమోల్ డౌన్కి అయితే 7 ఇంచెస్ తీసుకోవాలండి. నేను వీడియోలో ఏ విధంగా అయితే మార్కింగ్ చేస్తూ మీకు చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. ఈ విధంగా మొత్తం 7 ఇంచెస్తో మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆ డాట్ ఈ డాట్ కూడా కలుపుకుంటూ ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఈ విధంగా డాట్స్ అన్ని కలిపితే ఎల్ షేప్ అయితే మనకు వస్తుంది. ఇప్పుడు ఆమ్ హోల్ రౌండ్ కోసం అని చెప్పేసి 1 ఇంచ్ అయితే నేను డాట్ అయితే పెట్టుకుంటున్నానండి. ఈ విధంగా డాట్ పెట్టుకున్న తర్వాత ఆమ్ హోల్ రౌండ్ స్కేల్ తీసుకుని ఈ విధంగా రౌండ్ అయితే డ్రా చేసేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. వెడల్పు వచ్చేసరికి 3 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్ డీప్ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నానండి. 4 ఇంచెస్ బ్యాక్ నెక్ కోసం అయితే తీసుకుంటున్నాను. ఒక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా ఏమో ఫ్రంట్ నెక్ కోసం అయితే తీసుకుంటున్నాను. 2 నెక్కులు కూడా ఈ కటింగ్లోనే వచ్చేస్తాయండి. ఎందుకంటే 4 ఫోల్డ్స్ వేసి కటింగ్ అయితే చేసుకుంటున్నాం కాబట్టి ఫ్రంట్ బ్యాక్ కూడా ఈ కటింగ్లోనే మనకు వచ్చేస్తుంది. ఈ విధంగా బ్యాక్ నెక్ వచ్చేసరికి 4, ఫ్రంట్ నెక్ వచ్చేసరికి 4.5 ఇచ్చి ఈ విధంగా బాక్స్ అయితే నేను డ్రా చేసుకుంటున్నాను. ఆమోల్ రౌండ్ స్కేల్ తీసుకుని రౌండ్ అయితే ఇచ్చేస్తున్నానండి. బ్యాక్ నెక్ ఫ్రంట్ నెక్ కూడా రౌండ్ షేప్ నేను ఇచ్చేస్తున్నాను. ఇప్పుడు ఒక 1/2 ఇంచ్ వచ్చేసరికి షోల్డర్ డౌన్ అయితే ఇచ్చానండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లోని లోతు అయితే తీస్తున్నానండి. ఆమ్ హోల్ రౌండ్ దగ్గర లోతు కొంచెం లోపలికి ఒక 1/2 ఇంచ్ అయితే లోపలికి ఈ విధంగా లోతు అయితే తీస్తున్నాను. ఇప్పుడు నడుము దగ్గర కూడా పై వైపు నాకు ఒక 1/2 ఇంచ్ అయితే ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సేమ్ మనం ఏ విధంగా అయితే డ్రా చేసుకున్నామో అదే విధంగా మొత్తం అంతా కూడా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఈ విధంగా కట్ చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అయితే మనకి కటింగ్లు అయితే వచ్చేస్తాయండి. ఇప్పుడు ఫ్రంట్ బ్యాక్ అని చెప్పేసి నేనైతే ఈ విధంగా రాసుకుంటున్నాను. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి నెక్ ఆమ్ హోల్ రౌండ్ లోతు ఇప్పుడైతే కట్ చేసుకోవాలండి. బ్యాక్ పార్ట్ అయితే కట్ చేయకూడదు. ఇంకా ఎలా అయితే ఉందో అలా ఉంచేసుకోవాలి. ఓన్లీ ఫ్రంట్ పార్ట్లో మాత్రమే ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఫ్రంట్ పార్ట్లోని ప్రిన్సెస్ కట్ అయితే ఇద్దాం కదా అని చెప్పేసి దానికోసం నేను పొడవు వచ్చేసరికి 10.5 ఇంచెస్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇప్పుడు 4 ఇంచెస్ అయితే మనం 10.5 ఎక్కడైతే తీసామో అక్కడ నుంచి 4 ఇంచెస్ అయితే మనం మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఒక నేను వీడియోలో ఏ విధంగా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలండి. వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే అర్థమవుతుంది. ఇప్పుడు ఒక 3.5 ఇంచ్ ఏమో కింది వైపు నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా కింది వైపుకి ఒక మార్కింగ్ అయితే పెట్టుకోవాలండి. ఆ 3.5 దగ్గర నుంచి ఒక 1.5 ఇంచ్ మరలా ఇంకొక మార్కింగ్ అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ అయితే నేను 3.5 ఇంచు 4 ఇంచు మార్కింగ్ ఏదైతే చేసుకున్నానో ఆ 2 డాట్స్ కలుపుకుంటూ ఈ విధంగా ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నానండి. ఇప్పుడు 1.5 ఇంచ్ అయితే మనం ఒక మార్కింగ్ అయితే పెట్టుకున్నాం కదా, అక్కడ పై వైపుకి వీడియోలో చూస్తున్నట్లుగా పై వైపుకి ఒక 2 ఇంచెస్ అయితే
ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు ఈ 2 ఇంచెస్ లైనుని ఈ 4 ఇంచెస్ అయితే ఒక లైన్ డ్రా చేసుకున్నాను కదా, ఆ లైన్ ఈ విధంగా రెండు కూడా కలుపుకోవాలండి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత కొంచెం ఈ విధంగా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా ఆమ్ హోల్లోకి కలిపేసుకోవాలండి. ఆమ్ హోల్ రౌండ్ ఏదైతే ఉందో ఆ రౌండ్లోకి ఇదైతే కలిపేసుకోవాలి. అంతేనండి, ప్రిన్సెస్ కట్ అయితే మనకి చాలా నీట్గా అయితే వస్తుంది. రెండు వైపులని రావాలి కాబట్టి ఫోల్డింగ్ నేను ఏ విధంగా అయితే ఫోల్డింగ్ చేస్తున్నానో అదే విధంగా ఫోల్డింగ్ చేసి ట్యాప్ చేయాలండి. ఈ విధంగా మనం హ్యాండ్తో ట్యాప్ చేస్తే ఈ మార్కింగ్ ఏదైతే ఉందో ఆ మార్కింగ్ రెండో వైపున కూడా పడుతుంది. పడినప్పుడు మనకి ఈజీ అవుతుంది. మనం మరలా దానిపై నుంచి మరలా ఒకసారి ఈ విధంగా అయితే మనం డ్రా చేసేసుకుంటే మనకు చాలా ఈజీ అవుతుందండి. నేనైతే దీన్ని కటింగ్ అయితే చేయట్లేదండి, డైరెక్ట్గా నేను స్టిచ్ చేసిన తర్వాతే కటింగ్ అయితే చేస్తాను. ఇప్పుడు మనం లైనింగ్ ఏ విధంగా అయితే కటింగ్ చేసుకున్నామో అదే విధంగా సాటిన్ ఒక 1 ఇంచ్ అయితే వదులుకొని ఎక్స్ట్రా ఖర్చులు పెట్టుకుని కటింగ్ అయితే చేసుకోవాలండి. అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా ఖర్చులతోటి ఇదే మొత్తం అంతా కటింగ్ అయితే చేసేసుకోవాలి. ఇక్కడితో ఓన్లీ బాడీ పార్ట్ మాత్రం కంప్లీట్ అయిందండి. లైనింగు, సాటిన్, మెయిన్ ఫ్యాబ్రిక్ కటింగ్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు హ్యాండ్స్ అయితే చూసేద్దాం. నేను హ్యాండ్స్కి వచ్చేసరికి లైనింగ్ అయితే ఇవ్వట్లేదండి. ఈ విధంగా ప్లెయిన్గానే నేను స్టిచ్ చేద్దాం కదా అని చెప్పేసి నేను అనుకుంటున్నాను. హ్యాండ్స్కి ఫ్యాబ్రిక్ అయితే నాకు సరిపోలేదండి. హ్యాండ్స్ వచ్చేసరికి నేను ఫుల్ హ్యాండ్స్ ఇద్దాం కదా అని చెప్పేసి నేను 21 ఇంచెస్ అయితే హ్యాండ్ పొడవు అయితే పెట్టుకున్నానండి. ఒక 1/2 ఇంచ్ వచ్చేసరికి ఎక్స్ట్రా ఖర్చుల కోసం అయితే తీసుకున్నాను. ఈ విధంగా 21 ఇంచ్ అయితే నేను 21.5 ఇంచ్ అయితే మార్కింగ్ చేసుకున్నాను. ఒక 3 ఇంచ్ వచ్చేసరికి హ్యాండ్ డౌన్ అయితే ఇచ్చాను. ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత నాకు జాయింట్స్ అయితే పడినాయండి. ఈ విధంగా మిగిలిన ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఆ ఫ్యాబ్రిక్ని పెట్టి నేను జాయింట్ చేద్దాం కదా అని చెప్పి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నానండి. నాకు ఎంత అయితే ఆమ్రోల్ రౌండ్ కావాలో అంతా తీసుకుంటున్నాను. హ్యాండ్ లూజ్ వచ్చేసరికి 5 ఇంచెస్, ఒక 2 ఇంచెస్ ఖర్చుకు అయితే తీసుకుని ఈ విధంగా అయితే ఒక లైన్ అయితే డ్రా చేసుకుంటున్నాను. డ్రా చేసుకుని ఏ విధంగా అయితే నేను డ్రా చేసుకుంటున్నానో అదే విధంగా మొత్తం హ్యాండ్ అంతా కూడా కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా కటింగ్ చేసేసుకున్న తర్వాత మధ్యలో ఒక ఘాట్ అయితే ఇచ్చుకుంటున్నానండి. అంతే అండి, హ్యాండ్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు బాడీ పార్ట్ అయితే ఎలా జాయిన్ చేసుకోవాలో చూపిస్తాను. ఫస్ట్ సాటిన్ అయితే వేసానండి. దానిపైన మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే వేసాను. రాంగ్ సైడ్ అయితే కాదండి, రైట్ సైడే వేయాలి. దానిపైన మనం కట్ చేసుకున్నటువంటి లైనింగ్ ఏదైతే ఉందో ఆ లైనింగ్ అయితే వేసి ఈ విధంగా నేను పిన్నులు అయితే పెట్టుకున్నానండి. పెట్టుకుని ఇలా రౌండ్ అయితే స్టిచ్ అయితే వేసేసాను. ఇప్పుడు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకొని ఈ విధంగా రౌండ్ తిరగడం కోసం చిన్న చిన్న ఘాట్లు అయితే పెట్టుకోవాలండి. ఈ విధంగా పెట్టుకున్న తర్వాత లైనింగ్ మాత్రమే పైకి నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా లైనింగ్ పైన మాత్రమే స్టిచ్ అయితే వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలండి. ఈ విధంగా స్టిచ్ చేసేసిన తర్వాత లైనింగ్ని లోపలికైతే తిరగేసేసి పైనుంచి మరలా ఇంకా స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. నెక్ రౌండ్ అంతా కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం బాడీ అంతా కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఏదైతే ఉందో ఫ్యాబ్రిక్ అంతా కూడా కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి బ్యాక్ సైడ్ డాట్స్ అయితే వేసుకోవాలండి. డాట్ పొడవు వచ్చేసరికి 3.5 ఇంచ్ అయితే ఉండేలాగా చూసుకుని ఒక డాట్ అయితే వేసుకోవాలి. ఇదే విధంగా రెండు వైపులన కూడా 2 డాట్స్ అయితే మనం వేసుకోవాలండి. ఈ విధంగా డాట్స్ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఇక్కడితో బ్యాక్ పార్ట్ అయితే కంప్లీట్ అయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ వచ్చేసరికి సేమ్ బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే మనం లైనింగ్ని తిరిగేసి మొత్తం బాడీ పార్ట్ అంతా జాయింట్ చేసుకున్నామో అదే విధంగా జాయింట్ చేసేసుకోవాలండి. జాయింట్ చేసేసుకున్న తర్వాత మనం మార్కింగ్ పెట్టుకున్నాం కదా, ఆ మార్కింగ్ మనకి పై వైపుకి వచ్చేలాగా మనం లైనింగ్ని అయితే తిరిగేసుకోవాలి. ఈ మార్కింగ్ ఎలా అయితే పెట్టుకున్నామో అదే విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో ఆ విధంగా స్టిచ్ అయితే వేసుకోవాలి. స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు కటింగ్ అయితే చేసుకోవాలండి. నేను ఎలా అయితే కట్ చేస్తున్నానో అదే విధంగా కట్ చేసుకుంటే మనకి సింపుల్గా అయితే అయిపోతుంది. లేదు అంటే ముందుగానే కట్ చేసుకుని తర్వాత ఫ్యాబ్రిక్ని జాయింట్ అయితే చేసుకోవచ్చు. అలా అయినా చేసుకోవచ్చు, ఇలా అయినా చేసుకోవచ్చు. కానీ నేను చూపించే మెథడ్ అయితే చాలా ఈజీగా అయితే అయిపోతుంది. ఈ విధంగా కట్ చేసేసుకున్న తర్వాత ఏ పీస్ కాపీస్ మనం క్లియర్గా చూసుకుని జాయింట్ అయితే చేసుకోవాలండి. సాగదీకోకుండా నేను వీడియోలో ఎలా అయితే చూపిస్తున్నానో అదే విధంగా మొత్తం స్టిచ్ అయితే వేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసుకున్న తర్వాత పైనుంచి కూడా ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అప్పుడు మొత్తం ప్రిన్సెస్ కట్ అయితే చాలా నీట్గా అయితే వస్తుంది. సేమ్ ఇదే ప్రాసెస్ బ్లౌజెస్ కూడా సేమ్ ఇలాగే కటింగ్ చేసుకుంటే సరిపోతుందండి. దీనికంటూ సెపరేట్గా ప్రిన్సెస్ కట్ కంటూ సెపరేట్గా ఏమీ ఉండదండి. డ్రెస్సెస్కి ఎలా అయితే ఉంటుందో బ్లౌజెస్కి కూడా అదే విధంగా ఉంటుంది.
ఈ ఫ్రాక్ వచ్చేసరికి నేను 13 to 15 ఇయర్స్ అమ్మాయిలకి అయితే స్టిచ్ చేస్తున్నానండి. ఈ విధంగా పైనుంచి ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలి. వేసేసుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ఇటువైపు కూడా ఇప్పుడు ఎలా అయితే జాయిన్ చేసుకున్నామో అదే విధంగా జాయిన్ చేసేసుకుంటే మొత్తం ఫ్రంట్ పార్ట్ అయితే కంప్లీట్ అయిపోతుందండి. చాలా నీట్గా అయితే వచ్చింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ షోల్డర్స్ అయితే జాయిన్ చేసేసుకోవాలండి. 2 షోల్డర్స్ కూడా సమానంగా పెట్టుకుని జాయిన్ చేసేసుకుని డబుల్ స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను పైనుంచి కూడా మరలా ఇంకొక స్టిచ్ అయితే వేశాను. ఫినిషింగ్ అయితే నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి ఈ విధంగా అయితే నేను స్టిచ్ చేశాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే జాయిన్ చేయాలండి. దానికోసం హ్యాండ్స్కి నాకు జాయింట్ పీసెస్ అయితే పడినాయి కదండి. ఆ జాయింట్ పీసెస్ నేను స్టిచ్ అయితే వేసేసుకుంటున్నాను. ఆ జాయింట్ ఎక్కడైతే కావాలో అక్కడ పైనుంచి ఒక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్లుగా. తర్వాత దాన్ని ఓపెన్ చేసి ఆ ఫ్యాబ్రిక్ని ఓపెన్ చేసి దానిపైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసుకోవాలి. వేసేసుకుని ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ వస్తుంది కదండి, ఆ ఫ్యాబ్రిక్ మొత్తం హ్యాండ్ ఎలా అయితే ఉందో అలాగా మనం చూసుకొని హ్యాండ్ అయితే మొత్తం షేప్ అయితే కట్ చేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు హ్యాండ్ అయితే నేను జాయిన్ చేసేస్తున్నానండి. మధ్యలో మనం ఘాట్ అయితే పెట్టుకున్నాం కదండి, ఆ ఘాటు దగ్గర నుంచి షోల్డర్ దగ్గర మనకి స్టిచ్ వస్తుంది కదా, ఆ స్టిచ్ ఈ ఘాటు దగ్గర నుంచి మిడిల్ నుంచి అయితే మనం హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. ఎప్పుడు కూడా ఫస్ట్ నుంచి అయితే జాయిన్ చేసుకోకూడదు, మిడిల్ నుంచే హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలి. అప్పుడైతేనే మనకి అటువైపు ఇటువైపు కూడా సమానంగా అయితే వస్తుంది. ఈ విధంగా హ్యాండ్ అయితే జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసేసుకున్న తర్వాత పైనుంచి డబుల్ స్టిచ్ అయితే వేసేసుకోవాలి. లైనింగ్ వేయట్లేదు కదండి హ్యాండ్కి, అందుకని చెప్పి స్టిచ్ కనిపించుకోకుండా ఉండడం కోసం నేను ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ అయితే వేస్తున్నాను. ఇప్పుడు హ్యాండ్స్ చివరన నేను ఈ విధంగా ఫోల్డ్ చేసి స్టిచ్ అయితే వేయలేదు. ఇప్పుడు స్టిచ్ చేస్తున్నానండి. 1 ఇంచ్ లోపలికి ఈ విధంగా ఫోల్డ్ అయితే చేసి 2 హ్యాండ్స్ స్టిచ్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసేసుకోవాలండి. ఈ విధంగా జాయింట్ చేసేసుకున్న తర్వాత బాడీ పార్ట్ వచ్చేసరికి ఒకవైపు అయితే స్టిచ్ చేసుకోవాలండి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా చివరిగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత మనము బాడీ పార్ట్ నడుము వచ్చేసరికి ఎంత అయితే ఉందో కొలుచుకోవాలండి. కొలిచిన తర్వాత వచ్చినటువంటి ఆ నడుము లూజ్ని బట్టి అప్పుడు మనం కటింగ్ అయితే చేసుకోవాలండి. అంబ్రెల్లా కటింగ్ అయితే చేస్తున్నాను నేను. మొత్తం 3 లేయర్స్ చొప్పున నేనైతే స్టిచ్ చేద్దాం కదా అని చెప్పేసి మొత్తం ఒక్కొక్క లేయర్కి 5 మీటర్స్ 5 మీటర్స్ 5 మీటర్స్ అలా 15 మీటర్స్ అయితే నేను తీసుకున్నానండి. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి కొంచెం పొడవు అయితే ఉంటుంది. సెకండ్ లేయర్ వచ్చేసరికి ఫస్ట్ లేయర్ కంటే కొంచెం హైట్ తక్కువ ఉంటుంది. తర్వాత థర్డ్ లేయర్ వచ్చేసరికి ఇంకా కొంచెం, ఆ విధంగా నేను మొత్తం 3 లేయర్స్ అయితే నేను స్టిచ్ చేద్దాం కదా అని చెప్పేసి అంబ్రెల్లా కట్ అయితే నేను కట్ చేస్తున్నానండి. ఇప్పుడు నాకు నడుము లూజ్ వచ్చేసరికి బాడీ పార్ట్కి సరిపడగా ఉందా లేదా చూసుకుని ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకుంటున్నాను. నాకు హైట్ ఎంత అయితే కావాలో అంత మెజర్మెంట్ ఇలా అయితే చేసుకుంటున్నానండి. చేసుకుని ఇప్పుడు కటింగ్ అయితే చేసుకుంటున్నాను. ఇది వచ్చేసరికి ఒక సింగిల్ లేయర్ అండి. ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా కూడా నేను కటింగ్ అయితే చేసేసాను. కటింగ్ చేసేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉందండి. ఫస్ట్ లేయర్ వచ్చేసరికి ఈ విధంగా అంబ్రెల్లా కట్ అయితే నేను ఇచ్చాను. మొత్తం ఇదే విధంగా మొత్తం 3 లేయర్స్ కూడా నేనైతే కటింగ్ అయితే చేసేసుకున్నానండి. ఇలా అయితే ఉంది కట్ చేసేసిన తర్వాత. ఇప్పుడు మొత్తం అన్నీ కూడా ఫస్ట్ 1, తర్వాత 2, తర్వాత 3, మొత్తం ఈ 3 లేయర్స్ కూడా ఈ బాడీ పార్ట్కి మనం జాయింట్ చేయాలి. ఇప్పుడు బాడీ పార్ట్కి వచ్చేసరికి చిన్న లేయర్ ఏదైతే ఉందో 3 కంటే చిన్నగా ఏదైతే ఉందో అది ఫస్ట్ అయితే జాయింట్ చేసుకోవాలండి. తర్వాత మిడిల్లో ఉన్నదైతే జాయింట్ చేయాలి. ఆ తర్వాత బాగా పొడవుగా ఉన్న లేయర్ ఏదైతే ఉందో ఆ లేయర్ని జాయింట్ చేయాలి. ఈ విధంగా మొత్తం 3 లేయర్స్ని కూడా మొత్తం ఈ విధంగా నేను ఎలా అయితే చెప్పానో అదే విధంగా జాయింట్ చేసేసాను. ఈ 3 లేయర్స్ జాయింట్ చేసేసిన తర్వాత అప్పుడు నేను సాటిన్ అయితే జాయింట్ చేస్తున్నానండి. దానికోసం కటింగ్ చేసుకున్నాను. సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ అంబ్రెల్లా కటింగ్ అయితే ఇచ్చానండి. ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ కూడా నాకు ఈ జాయింట్ పీస్ అయితే పడింది. ఆ జాయింట్ అయితే నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు మొత్తం బాడీ పార్ట్కి సేమ్ ఫస్ట్ లేయర్స్ ఏ విధంగా అయితే జాయింట్ చేసామో అదే విధంగా ఈ సాటిన్ ఫ్యాబ్రిక్ని కూడా స్టిచ్ చేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసేసుకున్న తర్వాత క్రేఫ్ కూడా తీసుకున్నాను కదండి ఎక్స్ట్రా కానీ,
ఆ క్రేఫ్ కూడా నేను జాయింట్ చేసేసుకుంటున్నాను. క్రేఫ్ ఫ్యాబ్రిక్కి ముందుగానే కెన్కెన్నెట్ స్టిచ్ చేద్దాం కదా అని చెప్పేసి కెన్కెన్నెట్ ఎంత అయితే పొడవు ఉందో అంత పొడవు నేను కొలుచుకుని ముందుగానే ఈ విధంగా మొత్తం అంతా కూడా ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నానండి. ఆ లైన్ మీద కెన్కెన్నెట్ స్టిచ్ చేయడానికి ఈజీగా ఉంటుంది కదా అని చెప్పి లైన్ అయితే డ్రా చేసుకున్నాను. ఈ క్రేఫ్ ఏదైతే ఉందో ఆ క్రేఫ్ నేను అంబ్రెల్లా కట్ అయితే కటింగ్ చేయలేదు. మొత్తం అంతా కూడా ప్రిల్స్ ఇచ్చేద్దాం కదా అని చెప్పేసి అని అంబ్రెల్లా కట్ అయితే కట్ చేయలేదండి. ఎందుకు అంటే సాటిన్ ఆల్రెడీ అంబ్రెల్లా కట్ ఇచ్చాం కాబట్టి ఇది మనం ప్రిల్స్ ఇచ్చేసినా కూడా బయటకైతే కనిపించదు. అందుకని చెప్పేసి నేను మొత్తం అంతా కూడా ఈ విధంగా ప్రిల్స్ అయితే ఇచ్చుకుంటూ మొత్తం స్టిచ్ చేశాను. ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. మొత్తం క్రేఫ్ అయితే కంప్లీట్ అయిపోయింది. మనం స్టిచ్ చేసినటువంటి కుట్లు ఏమైతే ఉన్నాయో ఆ కుట్లు కనిపించుకోకుండా మనం క్రేఫ్ ఫ్యాబ్రిక్ని బాడీ పార్ట్ వైపు నుంచి ఎతికామనుకోండి ఈ విధంగా అయితే వస్తుంది. మనకి చాలా నీట్గా అయితే వస్తుంది. కుట్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతాయి కాబట్టి మనకి నీట్గా అయితే ఫినిషింగ్ చాలా నీట్గా అయితే వస్తుంది. చాలా బాగుంటుంది. ఇప్పుడు కెన్కెన్నెట్ అయితే తీసుకుంటున్నానండి. క్రేఫ్ ఫ్యాబ్రిక్ ఆల్రెడీ నేను మార్కింగ్ అయితే పెట్టుకున్నాను కదండి. ఒక లైన్ అయితే డ్రా చేసేసుకున్నాను కదా, దానిపై నుంచి నేను మొత్తం కెన్కెన్నెట్ అంతా కూడా ఈ విధంగా స్టిచ్ చేసేసుకుంటున్నాను. 3 మీటర్స్ కెన్కెన్నెట్ అయితే తీసుకున్నాను. ఆ 3 మీటర్స్ని మిడిల్లోకి కట్ చేశానండి. అంటే మొత్తం అంతా కూడా నాకు 6 మీటర్స్ అయితే వస్తుంది. ఆ 6 మీటర్స్ కూడా నేను మొత్తం జాయింట్ చేసేసాను. ఇప్పుడు బ్యాక్ సైడ్ బందుల కోసం అని చెప్పేసి నేను నెట్ ఫ్యాబ్రిక్ అయితే తీసి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్లుగా కొంచెం స్టార్టింగ్ అయితే కొంచెం ఈ విధంగా క్రాస్గా అయితే స్టిచ్ చేయాలండి. స్టిచ్ చేసి మనకి ఎంత పొడవు అయితే కావాలో అంత పొడవు మనం తీసుకుని ఈ విధంగా అయితే స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత మొత్తం ఏదైనా స్టిక్ తీసుకుని ఆ స్టిక్ సహాయంతో మొత్తం బొందు అయితే తిరిగేసేసుకోవాలండి. ఈ విధంగా తిరిగేసేసుకున్న తర్వాత ఆ బందుల్ని బాడీ పార్ట్ ఏదైతే ఉందో ఆ బాడీ పార్ట్ బ్యాక్ సైడ్ అయితే నేను ఈ విధంగా అయితే జాయింట్ చేస్తున్నానండి. చిన్న స్టిచ్ అయితే వేస్తున్నాను కదలకోకుండా ఉండడం కోసం. ఇప్పుడు మొత్తం బాడీ పార్ట్ ఏదైతే ఉందో బాడీ పార్ట్ అంతా కూడా హ్యాండ్స్ దగ్గర నుంచి బాడీ అంతా కూడా జాయింట్ చేసేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్లుగా మొత్తం అంతా కూడా స్టిచ్ అయితే వేసేసుకోవాలి. ఈ విధంగా స్టిచ్ చేసిన తర్వాత మొత్తం ఫుల్గా అయితే వేయకూడదండి. బాడీ పార్ట్ ఎక్కడ వరకు అయితే కంప్లీట్ అవుతుందో అక్కడ ఒక 2 ఇంచెస్ అయితే ఎక్స్ట్రాగా స్టిచ్ చేసుకుని అక్కడతో ఆఫ్ చేసేయాలి. నేను వీడియోలో చూపిస్తున్నట్లుగా ఆపేయాలి. రఫ్ చేసి అక్కడ ఆఫ్ చేయాలి. ఈ విధంగా రఫ్ చేసి ఆపిన తర్వాత కట్ చేసేసుకొని ఇప్పుడు లేయర్స్ ఏ అయితే ఉన్నాయో ఆ లేయర్ ఫస్ట్ లేయర్ దగ్గర నుంచి మొత్తం ఏ లేయర్కి ఆ లేయర్ సపరేట్గా స్టిచ్ చేసుకుంటూ రావాలండి. అన్ని లేయర్స్ కలిపేసి అయితే స్టిచ్ చేయకూడదు. నేను ప్రతి వీడియోలోని కూడా చెప్తున్నాను, ప్రతి లేయర్ కూడా లేయర్ కింద అయితే స్టిచ్ చేసుకుంటూ రావాలి. అన్నీ కలిపి అయితే స్టిచ్ చేయకూడదు. ఈ విధంగా మొత్తం లేయర్స్ అన్నీ స్టిచ్ అయిపోయిన తర్వాత మనకి బాడీ ఎంతైతే మెజర్మెంట్స్ ఉన్నాయో అదే మెజర్మెంట్స్తో మొత్తం స్టిచ్చింగ్ అయితే వేసేసుకోవాలండి. పైన బాడీ అంతా కూడా స్టిచ్ చేసేసిన తర్వాత ఈ విధంగా కంప్లీట్ అయితే అయిపోయింది ఫ్రాకు. ఈ విధంగా కంప్లీట్ అయిపోయినటువంటి ఈ ఫ్రాక్ అయితే లేయర్స్ నేను 3 లేయర్స్ అయితే స్టిచ్ చేశానని చెప్పాను కదండి మీకు. కానీ ఆ లేయర్స్ డిఫరెంట్ అయితే తెలియట్లేదు. దానికోసం నేను కెన్కెన్ పట్టీ కూడా స్టిచ్ చేస్తానని చెప్పాను కదండి. ఇప్పుడు కెన్కెన్ పట్టీ అయితే ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపించేస్తాను మీకు. ఈ కెన్కెన్ పట్టీని తీసుకుని ఫ్రాక్ ఏదైతే ఉందో ఆ ఫ్రాక్ రైట్ సైడ్ అండి పై వైపు నుంచి మనం కెన్కెన్ పట్టీ అయితే పెట్టి స్టిచ్ అయితే స్టార్ట్ చేయాలి. బ్యాక్ సైడ్ నుంచి అయితే స్టిచ్ చేయకూడదు, రైట్ సైడ్ నుంచి అయితే స్టిచ్ చేయాలి. ఈ విధంగా మొత్తం మనకి ఫ్రాక్ లెంత్ ఎంతైతే ఉందో మొత్తం అంతా కూడా స్టిచ్ చేసేసుకున్న తర్వాత అప్పుడు మీ వీడియోలో ఎలా అయితే నేను చూపిస్తున్నానో ఆ మొత్తం పట్టీని ఈ విధంగా బ్యాక్ సైడ్కి అయితే తిప్పాలి. ఇప్పుడైతే బ్యాక్ సైడ్కి వస్తుంది. ఈ విధంగా రాంగ్ సైడ్కి అయితే తిప్పుకొని ఇలా పైనుంచి మరలా ఇంకొక స్టిచ్ అయితే వేసేసుకోవాలండి. అప్పుడైతే చాలా నీట్గా వస్తుంది. మనకి ఫ్రాక్ లేయర్స్ డిఫరెంట్ కూడా మనకు తెలుస్తుంది. నేనైతే కెన్కెన్ పట్టి వైట్ కలర్ అయితే తెచ్చానండి. ఈ వైట్ అయితే క్లియర్గా కనిపించేస్తుంది బ్లాక్లో నుంచి. చూసుకోలేదు, లేదంటే నేను బ్లాకే తీసుకొద్దును. ఇప్పుడైతే ఫైనల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంది. ఈ ఫ్రాక్ నాకైతే నచ్చింది. మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఈ ఫ్రాక్ పైకి రఫుల్ చున్నీ కూడా నేను స్టిచ్ చేశానండి. ఆ స్టిచ్చింగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అయితే పెడతాను.